భారత ఆడతీరును చూస్తుంటే ఇది భారత టీం కాదు, భయపెట్టే టీంలా కనిపిస్తోందని పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ అజమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో టీ20లో టీమిండియా ప్రదర్శన చూసి నేనైతే షాక్ అయ్యానని వ్యాఖ్యానించాడు. 10 ఓవర్లలోపే మ్యాచ్ను ఫినిష్ చేయడం అసాధారణ సందర్భమని వ్యాఖ్యానించాడు. 153 పరుగులను 10 ఓవర్లలో చేయించేయడం నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ బాగా ఆడలేదు అనడం కంటే భారత్ అద్భుతంగా ఆడింది అని చెబితే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంలో కూడా న్యూజిలాండ్కు ఎలా గెలవాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. ఈ 3 టీ20లలోనూ న్యూజిలాండ్ ప్రదర్శన గురించి పెద్దగా విమర్శలు చేయడం కంటే భారత జట్టు ఎంతో అద్భుతంగా ఆడిందని చెబితే బాగుంటుందేమో అని వ్యాఖ్యానించాడు. ఫస్ట్ టీ20లో అయితే 240 పరుగులు చేసింది. నిజానికి నాకైతే భారత బ్యాటింగ్ చూశాక ప్రతి మ్యాచ్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఈజీగా 250, 260 పరుగులు చేసేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా చేజింగ్లో అయితే ఎంతటి లక్ష్యాన్ని అయినా ఈజీగా చేజింగ్ చేస్తోందని వ్యాఖ్యానించాడు. అది 250 పరుగులైనా టీమిండియా చేజింగ్ చేసేలా కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రత్యర్థి కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కూడా ఇదే మాట అన్నాడని వ్యాఖ్యానించాడు. ఒక ప్రత్యర్థి కెప్టెన్ ఎప్పుడు కూడా తమ జట్టునే పాజిటివ్గా మాట్లాడతాడు. అలాంటిది ఆపోజిట్ టీం గురించి మాట్లాడాడు అంటే అప్పుడు టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడితే కానీ అలాంటి మాటలు రావని చెప్పుకొచ్చాడు. నిజంగా ఈ సిరీస్లో అయితే న్యూజిలాండ్ ఖచ్చితంగా 0-5 తేడాతో సిరీస్ ఓడిపోతుందేమో అనిపిస్తోందని, భారత ప్రదర్శన చూసి అలా అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ చూసిన నాకు అసలు లైవ్ మ్యాచ్ చూసామా లేదంటే హైలైట్స్ చూస్తున్నామా, హైలైట్స్ ప్యాకేజీ చూస్తున్నామా అనిపించిందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్లో ఎక్కడ డాట్ బాల్స్ లేవని, కేవలం సిక్సర్లు, 4లు మాత్రమే కనబడుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఇక పవర్ ప్లే కాకపోయినా అభిషేక్ శర్మ బ్యాటింగ్లో ఎలాంటి తేడా ఉండదని చెప్పాడు. కొంతమంది బ్యాట్స్మెన్లు పవర్ ప్లేలో స్పీడ్ గేమ్ ఆడతారు, పవర్ ప్లే తర్వాత కాస్త స్లోగా ఆడతారు. కానీ అభిషేక్ శర్మ పవర్ ప్లే ఉన్నప్పటికీ పవర్ ప్లే అయిపోయాక కూడా ఒకే స్పీడ్ను కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బంతికే వికెట్ పోయిందని బాధ, బెరుకు, భయము అభిషేక్ శర్మ బ్యాటింగ్లో ఎక్కడా కనిపించలేదని, తను ఒకటే టెంపోలో బ్యాటింగ్ చేశాడని, బౌలర్లను విరుచుకుపడటమే తన ధ్యేయంగా బ్యాటింగ్ చేశాడని వివరించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి కొత్తగా వచ్చినప్పటికీ ప్రపంచ బౌలర్లపై పూర్తిగా అభిషేక్ శర్మ ఆధిపత్యం కొనసాగిస్తున్నాడని, ఇలాగే కొనసాగితే తను కూడా ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ అవుతాడని విశ్లేషించాడు.